ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయతే సభాభ్యం సభాపతిభ్యశ్చ నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. శ్రీ స్కంద మహాపురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండము నుండి పురుషోత్తమ క్షేత్ర మహాత్యం 18వ భాగం 25వ అధ్యాయం స్వాగతం. జైమిని ఇట్లా చెప్పును. ఇంద్రదుమ్నుడు పలుకులు నారదుడు శాస్త్రంలో చెప్పిన దాన్ని విచారించి ఒక పాత్రం నందు రాయవలసిన వస్తువులన్నీ క్రమంగా రాసి అతడు ఇచ్చిన రాజు కూడా ఆ పాత్రాన్ని మరలా విని దాన్ని పద్మనిధికిచ్చును. ఓ పద్మనిధి, బంగార మండపమును నిర్మించుము. బ్రహ్మ కొరకై దివ్య భవనం బ్రహ్మ ఋషులకు నిర్మలంగా నివాసము నిర్మింపుము. ఇంద్రాది దేవతలకు, సిద్ధులకు, భూలోకవాసులకు, మునీంద్రులకు, రాజులకి, పాతాళనందున నివాసించే వారికి, నాగరాజులకి, ముల్లోకాల వాసులకు వారి వారికి తగినట్ల ఆసనములతో కూడిన గృహములు ఏర్పాటించుము. వలసిన ద్రవ్యాదులు వస్తువులు కల్పింపుము. విశ్వకర్మ కూడా నీకు సాయం చేయగలడు అని ఆదేశములు ఇచ్చుచున్న ఇంద్రదుమ్నుతో నారదుడిట్లా అనును. ఈ సంభారములను విడివిడిగా వ్యవధానముతో ఏర్పాటించవలనని, బంగారంతో 3 రథములు తయారు చేయింపవలనని, వాటిని పట్టు వస్త్రములు, రత్నమాలాలు మున్నిగిన బహుమూల్యములు కలిగిన వాటిని చక్కగా అలంకరింపవలను. జగన్నాథన్ రథంపై గరుడ ధ్వజం, సుభద్ర రథంపై పద్మధ్వజం ఏర్పాటించవలనని, స్వామి రథమునకు 16 చక్రములని, బలరాముని రథమునకు 14 చక్రములని, సుభద్ర రథమునకు 12 చక్రములు ఉండవలనని, రథం పొడివ స్వామికి హస్తములు, బలరామునికి సుభద్రకు ఉండవలని, ఉత్తమమైన ఆసనము విగ్రహం కలిగిన స్వామికి లోకములకు నివాసస్థానం, ఆ స్వామి యొక్క కదలికతో లోకమునకు నాశనం కలగును. కనుకనే స్వామికి గమనం లేదు. స్వామి సునిర్మలంగా తర్పణం నందున ఈ చరాచరమును విశ్వమంతటకు తనే అరిచేతను చూసును. తలపై మిక్కిలి లోతుగా ఉండడిచే దీనికి తలము అనే పేరు. స్వామి దాన్ని చిన్నంగా గ్రహించును. పిమ్మట అది బలభద్రుని అవతారానికి దాల్చిన శేషునికి కూడా చిన్నమవును. లేదా బలరామునికి నాగలి అని ధ్వజము ఉంచవలనని, స్వచ్ఛముగా తాళ ధ్వజమైనను ఉత్తమమైనదని ప్రతిష్ఠ చెయ్యక మునిపే స్వామిని రథమునందును కానీ, ప్రాసాదమునందును కానీ, మండపనందును కానీ ఉంచరాదు. అట్లా ఉంచినను అది నిష్ఫలమగును. కనుకనే ముందుగా స్వామి రథమునకు ప్రతిష్ఠ చేయవలనని కావలసిన సంభారమును సమకూర్చుము. నేను వచ్చి ప్రతిష్ఠ చేయుదును అని నా తండ్రి ఆదేశింపగా ఇచ్చటకు వచ్చి తిని. ఆ మాటలు విని 3 రథములు సిద్ధం చేశారు. పద్మనిధి సమకూర్చిన సంభారంతో విశ్వకర్మ ఒక దినమున చక్కని చక్రం, స్తంభం, విస్తూర్ణం, తోరణం కలిగినది. ధ్వజం, పాతకం వివిధ చిత్రముల చేత మనోహరంగా విచిత్రంగా జంటపములతో వలయంతో కూడుకున్నది. బంగారం చేసిన ఆ రథం సూర్యుని రథం వలె ప్రకాశించుచుండును. మేఘం వలె గంభీరంగా శబ్దం చేయుచు లాగటుకు చక్కని వగ్గములు కలిగి వాయువేగములతో వెళ్ళినట్లు, వందలాది తెల్లని గుర్రములు పూడ్చినట్టు ఆ రథమును నారదుడు శాస్త్రయుక్తంగా శుభలగ్నమునందు శుభముహూర్తమునందున శుభతిథి అందున ప్రతిష్ఠించును. మునుడిట్లా పలికారు. ఓ జైమిని మహర్షి, నీవు అన్నీ తెలిసినవాడు. బ్రహ్మ ఏ రథమునకు స్వామి కొరకై ప్రతిష్ఠించును, ఎట్లా ప్రతిష్ఠించును మాకు సవివరంగా తెలుపుము. జైమిని మహర్షి ఇట్లా వివరించును. నారద, ఏ విధంగా రథమునకు ప్రతిష్ఠించును ఆ ప్రకారంగా చూసినది చూసినట్లుగా నీకు చెప్పుదును. రథమునకు
ఈ దిగ్బలములు మనోహరంగా ఒక శూలాన్ని నిర్మించి దాని మధ్య భాగంలో ఒక మండపం నిర్మించి దాని యందు 4 చదరంగా 4 హస్తములు పొడుగా ఎడల్పు కలిగిన వేదిని నిర్మించును. ప్రతిష్ఠకు ముందే రాత్రి ఉత్తరమున శుభముహూర్తమున అంకురార్పణ గావించును. 30 ఇద్దరు దేవతలు యథావిధంగా బలి ఇచ్చును. ప్రీత్యా కాలమునందున ఆ యొక్క వేదిక మధ్య ఒక మండపమును పద్మమును ఆకారం గాని స్వస్తిక రూపం గాని లిఖించి కుంభమునకు అచట ఉంచవలనని, ఆ కుంభమునందున 5 చెట్లు నుండి తీసిన కాషాయమును నింపవలనని, గంగాది పుణ్యజలమునకు చిగురాకులతో మట్టితో కలిపి దాని అందు ఉంచవలనని, అన్ని విధములుగా సుగంధములను పంచరత్నములకు సమస్త ఔషధములకు నింపే ఆచార్యుడు తూర్పు దిక్కుకు తిరిగి శుచి అయి విష్ణువును స్మరించి పంచామృతమును నింపవలనని, పట్టు వస్త్రమును చుట్టి కంఠాభాగమును సుగంధములు మనోహరంగాగు మాలను అలంకరింపవలనని, పండ్లు చిగురాకులతో కౌతిక మంగళమును పూరించి అతడు దేవదేవుడైన అవ్యమగనవు నరసింహుని మంత్ర రాజ్యముతో యథావిధంగా ఉపచారములచే పూజించి అనుగ్రహం పొంది ఆ కుంభమునందు స్వామికి ఆవాహనం చేయవలను. పిమ్మట వివిధములకు భవ్య పూజలచే అర్పింపవలను. ఆ కుంభమునకు వాయువు భాగమున 1008 సార్లు సమిధులతో నేతితో అవిష్యును అర్పింపవలను. ఆ కుంభ మధ్యమున సంపాతములచే ఉంచవలను. రథమునకు పతాకం గంధం మాలలచే చక్కగా అలంకరించి అన్ని భాగములకు గంధపు నీటిచే తడపవలను. నల్ల అగురుచే ధూపం వేసి శంఖములు బకాలు ఊదుచు స్వామి ధ్వజంపై వాయుదేవునికి ప్రతిష్ఠించవలని. ఎర్రని మాలలు గంధం మున్నిగిన వాటిచే పూజించి ఈ మంత్రమును చదువునకు గరుత్మంతుని ప్రార్థింపవలను. ఎవరు విశ్వమునకు ప్రాణమో, విష్ణువు యొక్క రూపమో, వావనమే ఎవరిని తలచినంతనే నాగ స్త్రీలు భయంచే గర్భప్రసవం కలుగునో, ఎవరు ముఖం కదులుచున్న భీకరమగున కొనగలిగిన ముక్కుచే ముక్కలు చేసిన నాగులు పని రక్తము కరిగి ఉన్ననో, ఎవరును వేదము స్తోత్రించుచున్నావో, పక్షులకు అధిపతి అయిన స్వచ్ఛమగు బంగార వర్ణము కలిగిన ఉండినట్టి గరుత్మంతునికి నమస్కారం. వేదమంత్రముల చేత శంఖనాదముల చేత వివిధ వాద్యముల చేత సూక్తములు పఠించుచు గరుత్మంతుని రథంపై భాగమున ప్రతిష్ఠింపవలను. ఆ పైన కుంభము నుంచి రథమునకు నడుపుచు 3 సార్లు మంత్రమును చదువుతూ బ్రహ్మతో కలిసి తడపవలను. పిమ్మట పూర్ణాయుధి సమర్పించి బ్రహ్మకు దక్షిణ ఇయ్యవలను. ఆచార్యునికి కూడా సంతోషం కలిగినట్లు దక్షిణ ఇయ్యవలను. తర్వాత పాయసం, తేనె, నెయ్యి మొదలైన వాటిచే బ్రాహ్మణులకు భోజనములు పెట్టవలను. ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించుచు బలరాముని రథమునకు ప్రతిష్ఠింపవలను. నాగలిని ప్రతిష్ఠించాలి. నాగల గుర్తు గల ధ్వజమును ఏర్పాటు చేయవలను. 12 అక్షరములు గల మూలమంత్రాన్ని పఠించుచు సుభద్ర యొక్క రథమును లక్ష్మీ సూక్తం పఠించుచు ప్రతిష్ఠింపవలను. ఓ పద్మ, నీవు స్వామి నావి నుండి పుట్టితివి. బ్రహ్మాండముల వరుసగా వంటి రూపమును పొంది ఉంటితివి. బ్రహ్మకు ఆసనమైతివి. లక్ష్మికి స్థాన మైత్రిని స్థిరంగా ఉండుము అని పఠించుచు పద్మము చిహ్నము గల ధ్వజమును ఏర్పాటు చేయవలను. ఈ విధంగా ధ్వజారోహణం చేసి 25 అవుసులచే ఒక్కొక్క రథమును ఆవాహనం చేయవలను. ఇట్లా రథమును ప్రతిష్ఠించి బంగారం, ఆవులు, వస్త్రములు, ధాన్యం మొదలైనవి దేవునికి భక్తితో దక్షిణం సమర్పింపవలను. ఈ విధంగా ప్రతిష్ఠించిన రథమును స్వామికి వేదఘోషముతో విధిపూర్వకంగా ఆరోహింపచేసి వలను. ముందుగా జయమంగళ శబ్దంతో వివిధ వాద్యములు మోగించి చామరములు, పల్లకులు, రూపములు, పూల వాసనలతో బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులతో కలిసి స్వామిని రథం వద్దకు తీసుకువెళ్ళవలను. స్వామితో సకల శుభలక్షణములు గల అశ్వములతో, ఏనుగులతో, వృషములతో కూడి వెళ్ళవలను. విష్ణుభక్తి గలవారికి స్వామిని జాగ్రత్తగా తీసుకొని రావాలనని, అచటకు వచ్చిన ప్రజలందరికీ
భక్ష్యములు భోజ్యములు లేపనములు మున్నిగిన వాటిని సంతోషంగా కలివింపవలను. రథంపై దేవతలను బలి మంత్రాలతో బలిని సమర్పింపవలనని. ఓ దేవతలారా, బలిని స్వీకరింపుదురుగాక. ఆదిత్యులారా, వసువులారా, మరుతులారా, అశ్వినులారా, రుద్రులారా, సువర్ణులారా, నాగులారా, గ్రహములవారా, అసులులారా, రాక్షసులారా, రథంపై ఉన్న దేవతలారా, దిక్పాలకులారా, లోకపాలకులారా, విఘ్నాధిపతులారా, దివ్యలారా, మహర్షులారా, లోకములకు శుభమును కలిగింపుము. విఘ్నములు కలగకుండా చూచుదురుగాక. దైత్యులు భూతగణములు సామ్యులై తృప్తులై అగుదురుగాక. పిమ్మట స్వామిని సమభూమిపై వైష్ణవ గాయత్రి మంత్రమును విష్ణు సూక్తంతో చదువుచు తీసుకొని వెళ్ళవలను. వామదేవ మంత్రములు పవిత్రమైన మానసూక్త మంత్రముల చేత, అంటే మన్యసూక్త మంత్రాల చేత, రథంతర మంత్రాల చేత, స్వస్తి వచనముల చేత, వివిధ వాద్యముల చేత మెల్లమెల్లగా రథమును కిందకు దింపవలను. అతడ కలిగి ఉత్పత్తములు చెప్పుదును. రథం కొంచెం తడబడిన, అంటే కోల తిరిగినను బ్రాహ్మణులకు భయం. అక్షయం విరిగిపోనిచో క్షేత్రీయులకు నాశనం. దూలం విరిగినచో వైశ్యులకు, మేకు విరిగినచో శూద్రులకి నాశనం కలుగునని. కాడ విరిగినచో అనావృష్టి, పీఠం భంగమైనచో ప్రజలకు భయం. రథం ఎక్కి చక్రం విరిగినచో శత్రు భయం కలుగునని. ధ్వజం పడిపోయినచో వేరొక రాజ్యం వచ్చునని. ప్రతిమలు విరిగి పోయినచో రాజుకు మరణం తప్పదు. రథం పడిపోయినచో అన్ని జనపదములచే వారికి నాశనం కలుగును. ఈ విధమైన ఉత్పత్తిములు అశువులు కలిగినచో తిరిగి బలిని ఇవ్వవలనని, శాంతి హోమం చేయవలనని, బ్రాహ్మణులకు భోజనం పెట్టవలనని, అన్నదానం చేయవలనని, ఈశాన దిక్కునంద రథమునకు అగ్నిని ఏర్పాటించవలనని, సమిధులు నెయ్యి తేనె మొదుగు సమిధులు నేత్తో మంచి హోమం చేయవలనని, మంత్రరాజ్యం వైష్ణవ మంత్రం చే దీక్ష పొంది చంద్రునికి, అగ్నికి, ప్రజాపతికి, గ్రహములకు, బ్రహ్మకు, దిక్పాలకులకు హోమం చేసి చివరకు రథములు ఎచట దోషములు కలగవో అచట దీక్షితునైన వాడు ప్రతిష్ఠ మంత్రములతో హోమం చేయవలను. దాని వలన విశేషంగా శుభం కలుగునని. హోమం ముగిసిన పిమ్మట బ్రాహ్మణులతో శాంతి చేయింపవలను. బ్రాహ్మణులకు శుభం కలుగుగాక. ఎల్లప్పుడూ రాజులకు శుభం కలుగుగాక. ఆవుల్ని ప్రజలకు శుభం కలుగుగాక. లోకములకు శాంతి కలుగుగాక. 2 పాదములు కలిగేవారికి, 4 పాదములు కలిగేవారికి ప్రజలు తనకు శుభం కలుగుగాక. దేవునికి కాంతి శాంతి కలుగుగాక. భూమికి భువికి స్వర్గమునకు మంచి జరుగుగాక. ఓ దేవ, నీవే ఈ లోకమును సృష్టించిన వాడవు, నీవే పోషించిన వాడవు. నీ ప్రజలు రక్షింపుము. జగన్నాథ, లోకము శాంతి కలిగింపుము. ఓ రాజా, యాత్రకు కారణమైన పురుషునికి దుష్టగ్రాములకు పూజ చేసి శాంతింప చేయవలనని చెప్పబడింది. ఇది శ్రీ స్కందమహాపురాణం అంతర్గతంగా 2వ వైష్ణవ కాండం నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం నుండి 25వ అధ్యాయం సమాప్తం. మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.